ప్రభుత్వాధికారులతో టీడీపీ నేత సమీక్ష సమావేశం నిర్వహించడం కాకినాడ జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. పత్తిపాడు టీడీపీ నేత యాళ్ల జగదీష్ నియోజకవర్గంలోని 4 మండలాల ఎంపీడీఓలతో సమావేశం నిర్వహించడం హాట్ టాపిక్ గా మారింది. ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ విదేశీ పర్యటనలో ఉండగా జగదీష్ అధికారులతో ఎలా సమావేశం నిర్వహిస్తారని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. అభివృద్ధి పనుల్లో కమిషన్ల విషయం మాట్లాడేందుకే ఈ సమావేశం నిర్వహించారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. తెలుగుదేశం పార్టీ నేత ప్రభుత్వాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించడం కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. ఈ వివాదాస్పదం కూడా అవుతా ఉంది. ఎందుకంటే ఎటువంటి హోదా లేకపోయినా ఆయన అధికారులను తన కార్యాలయానికి పిలిపించుకుని మాట్లాడడం, పలు అంశాల మీద చర్చించడం, అంటే ప్రభుత్వానికి సంబంధించి అభివృద్ధి పనులు కావచ్చు, లేదంటే సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి అమలవుతున్న తీరు గురించి కావచ్చు. ఆయన ఈ సమావేశంలో 4 ఎంపీడీఓలతో మాట్లాడారు. దానికి సంబంధించినటువంటి వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉంది. అయితే యాళ్ల జగదీష్ అనేటువంటి ఈ సీనియర్ తెలుగుదేశం పార్టీ నేత ఎమ్మెల్యే వరపుల సత్యప్రభకు అత్యంత సన్నిహితుడిగా కూడా అక్కడ నియోజకవర్గంలో గుర్తింపు పొందారు. ఆయన ప్రతి పనిని కూడా డిఫాక్టో ఎమ్మెల్యేగా అక్కడ ఉండి షాడో ఎమ్మెల్యేగా ప్రవర్తిస్తున్నారని కూడా విమర్శలు వినిపిస్తా ఉన్నాయి. సొంత పార్టీ నేతలు కూడా కొంత ఈ వ్యవహారాన్ని బయటకు లీక్ చేసిన పరిస్థితి కూడా ప్రస్తుతం ఆ నియోజకవర్గంలో కనిపిస్తూ ఉంది. మండలం అంటే మొత్తం ప్రత్తిపాడు నియోజకవర్గానికి సంబంధించి ప్రత్తిపాడు, రౌతులపూడి, శంఖవరం, ఏలేశ్వరం ఈ 4 మండలాలకు సంబంధించినటువంటి ఎంపీడీఓలను తన కార్యాలయాన్ని పిలిపించుకుని ఈ అభివృద్ధి పనులు, అక్కడ నిధులు వెచ్చిస్తున్నటువంటి తీరు గురించి ఆయన ఈ సమీక్షలో వాళ్ళతో అధికారులతో మాట్లాడినట్టుగా తెలుస్తూ ఉంది. మరోవైపు ఈ వ్యవహారానికి సంబంధించి స్థానిక ప్రతిపక్ష నాయకులంతా కూడా ఒక విమర్శ చేస్తూ ఉన్నారు. అంటే ఈ పనులకు సంబంధించి మిగిలేటువంటి పర్సంటేజీల గురించి అధికారులతో మాట్లాడడానికి ఆయన వ్యక్తిగతంగా పిలిపించుకున్నారు. ఆ పిలిపించుకుని 4 మండలాలకు సంబంధించినటువంటి అధికారులను ఒకే చోటుకి సమీకరించి వాళ్ళందరినీ కూడా ఎటువంటి ఆదేశాలు ఇచ్చారు అనేది కూడా ఒక ప్రచారం జరుగుతూ ఉంది. మరి దీని మీద అధికారులు అంటే ఉన్నతాధికారులు, జిల్లాకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులు ఏ విధంగా స్పందిస్తారనేది కూడా ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. ఒకవైపు సత్యప్రభ అంటే ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సత్యప్రభ స్థానికంగా లేకపోవడంతో దానికి సంబంధించి ఒకవేళ ఎవరినైనా అధికారులను ప్రశ్నించాలి, లేదంటే అధికారులకు సంబంధించి పని చేయించుకోవాలన్నా వారి కార్యాలయానికి వెళ్ళి వారిని అడగటం అనేది రెగ్యులర్గా జరిగేటువంటి ఒక ప్రాసెస్. కానీ అధికారులు 4 మండలాలకు సంబంధించిన అధికారులని ఒకే చోటకి పిలిపించి మాట్లాడడం అనేది కూడా ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. మరి ఈ వ్యవహారం మీద అటు తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి ప్రభుత్వాధిక పెద్దలు ఎవరైతే ఉన్నారో చంద్రబాబు నాయుడు కానీ, లేదంటే లోకేష్ కానీ ఏ విధంగా తీసుకుంటారు, అధికారులు ఏ హోదాలో ఆయన పిలిస్తే వెళ్ళారు అనేది స్థానికంగా ఉన్నటువంటి జిల్లా యంత్రాంగం కూడా దీని మీద ప్రశ్నిస్తుందా లేదా అనేది కూడా ప్రస్తుతం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.